హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుప్రజ మోరల్ స్టోరీస్. ఈరోజు మన స్టోరీ తెలివైన కాకి. మరి స్టోరీలోకి వెళదామా? అది వేసవి కాలం. ఎండ మండిపోతోంది. చెట్లు ఎండిపోయాయి. మైదానాలు పొడిగా మారాయి. నీటి కోసం వెతుకుతున్న ఓ కాకి. కాకికి ఎంత దాహంగా ఉందో. కాకి ఇలా అనుకుంది, ఓహ్, నాకు ఎంత దాహంగా ఉంది. ఎక్కడా నీరు కనపడటం లేదు. ఇంకాస్త వెతికితే దొరుకుతుందేమో అని అనుకుంది. కాకికి చివరకు ఓ కుండ కనిపించింది. కానీ కాకి ఇలా అనుకుంది, హుర్రే, నీళ్లు ఉన్నాయి. ఓహ్, కానీ ఇవి చాలా లోతుగా ఉన్నాయి. నా ముక్కుతో తాగలేకపోతున్నాను. ఇప్పుడు ఏమి చేయాలి అని అనుకుంది. కాకి చాలా తెలివైనది. ఇది వెంటనే ఒక ఆలోచన చేసింది. కాకి ఇలా అనుకుంది, ఇదిగో, చుట్టుపక్కల చిన్న రాళ్ళు ఉన్నాయి. ఒకటి వేసి చూద్దాం. ఒక రాయి వేస్తుంది, నీరు కొంచెం పైకి వస్తుంది. కాకి ఇలా అనుకుంది, ఇంకొన్ని రాళ్ళు వేస్తే, అబ్బా, నీరు పైకి వస్తోంది. పెద్ద ఉత్సాహంతో మరిన్ని రాళ్ళు వేస్తుంది. కాకి తన బుద్ధిని ఉపయోగించింది. ఒక్కొక్క రాయి వేసే కొద్దీ నీటిమట్టం పైకి వచ్చింది. కాకి, హాహా, నీరు పైకి వచ్చేసింది. ఇప్పుడు తాగేయాలి అని అనుకుంది. కాకి తన తెలివితేటలతో తన దాహాన్ని తీర్చుకుంది. అది ఆనందంతో నీరు తాగి అక్కడి నుంచి ఎగిరిపోయింది. దేహ శక్తితో కంటే తెలివితేటలతో సమస్యలు పరిష్కరించవచ్చని ఇది మనకు నేర్పింది. నీతి, సమర్థతతో ఆలోచిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. అదే అండి ఇంగ్లీష్లో మనం అందరం అంటుంటాం కదా, వేర్ దేర్ ఇస్ అ విల్ దే ఇస్ అ వే అని. కుండ దగ్గర రాళ్ళు లేకపోతే కాకి ఇంకో మార్గం ఆలోచించేదా? మీ ఐడియాలు ఏమిటి? కథ మీకు నచ్చిందా? మీకు ఇలాంటి మరో కథ తెలుసా? కామెంట్స్లో చెప్పండి. ఈ కథలో కాకికి బదులు మరో జంతువు ఉంటే కథ ఎలా మారేది? మీరు కూడా మీ సమస్యలను తెలివిగా పరిష్కరించగలరా? ఈ కథలో ఇంకో వెర్షన్ చూడాలనుకుంటే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ forget to click bell symbol for new story updates. Thank you for watching.